హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్లాట్స్ అనంతపూర్. ఓకే అండి, మనమైతే అనంతపురంలో ఉన్నాము. బెస్ట్ అపార్ట్మెంట్ అనమాట. క్వాలిటీగా కట్టిస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ ఇవి వచ్చేసి రెడ్ బ్రిక్స్ ఇటుక పిల్లలతో కట్టిస్తున్నారండి. సిమెంట్ బ్రిక్స్ అయితే కాదు, లైట్ వెయిట్ బ్రిక్స్ కూడా కాదండి, ఇటుక పిల్లలతో కట్టిస్తున్నారు. ఇప్పుడే ఇంకా ప్రెజెంట్ స్టార్ట్ చేశారనమాట. మీరు ఇప్పుడే తీసుకుంటే బెస్ట్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. ఒకసారి అయితే విజిట్ చేయండి, చాలా బాగుంది. మనకు వచ్చేసి యోగా సెంటర్, జిమ్, అలానే సీసీటీవీ ఉంటుంది. 3 సైడ్స్ రోడ్స్ ఉంటాయి అనమాట. ఇది రోడ్డే, ఈస్ట్కి రోడ్డు ఉంది, వెస్ట్కి రోడ్డు ఉంది, నార్త్కి కూడా రోడ్డు ఉందండి. ఇది వచ్చేసి సౌత్ అనమాట. ఇక్కడ కూడా మనకు గ్యాప్ అయితే ఉంటుంది. వెంటిలేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకున్నా కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ వాచ్. హాయ్ సార్, నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు అపార్ట్మెంట్ స్టార్ట్ చేసినారు, మనకు ఫెసిలిటీస్ కానీ ఎమ్యూనిటీస్ అన్నీ ఏమేమి వస్తాయి సార్? సార్, ఇది వచ్చేసి మనము అహుడా అప్రూవల్తో వెళ్తున్నాము. అహుడా నామ్స్ ప్రకారం మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. తర్వాత దీంట్లో వచ్చేసి స్టిల్ట్ ప్లస్ G+4 ఫ్లోర్స్ మనం అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇక్కడ ప్రతి ఫ్లోర్లోనూ 6 ప్లాట్లు వస్తాయి. ప్రతి ఫ్లాట్ కూడా 1275 స్క్వేర్ ఫీట్ తోటి మనకు యూనిక్గా ఉంటుంది. తర్వాత స్పేషియస్గా ఉంటాయి. 3 వైపులా రోడ్డు ఉంది. అపార్ట్మెంట్ 3 వైపులా, తూర్పు, ఉత్తరము, పడమర, ఈ 3 వైపులా రోడ్డు ఉండడం వల్ల ఏంటంటే మంచి వెంటిలేషన్ ఉంటుంది. గాలి వెలుతురు అనేది సఫిషియెంట్గా వస్తూ ఉంటుంది. సో పాజిటివ్ ఎనర్జీ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకున్నా, ఎందుకంటే కళ్యాణదుర్గం రోడ్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రోడ్ ఏది అంటే ఒక కళ్యాణదుర్గం రోడ్. అనంతపూర్లో శరవేగంగా అభివృద్ధి. అలాంటి ప్లేస్ లో కళ్యాణదుర్గం రోడ్డుకి కనెక్టివిటీ వచ్చేసి 100 మీటర్స్ దూరంలో అపార్ట్మెంట్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. హైవేకి చాలా నియర్ బై ఉందండి. అలానే అపార్ట్మెంట్ నేమ్ సార్, మనకు అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి ఇది మనం V5 రియాలిటీ నుంచి మనం చేస్తున్నాము. అపార్ట్మెంట్ నేమ్ వచ్చేవాటికి విస్టా హైట్స్ అని పెట్టుకున్నాము. అపార్ట్మెంట్ నేమ్ వచ్చి విస్టా హైట్స్ ఉంటుంది. స్పేషియస్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. మనం టాప్ ఫ్లోర్ లో వచ్చేసి క్లబ్ హౌస్ ఇస్తున్నాము, జిమ్నాజియం ఇస్తున్నాము, యోగా సెంటర్ ఇస్తున్నాము. వాళ్ళ హెల్త్ పర్పస్ మనం దాన్ని కూడా మనం తీసుకున్నాము. సెక్యూరిటీ పరంగా తీసుకుంటే CCTV సర్వేలెన్స్ ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరైనా వచ్చినా కూడా డైరెక్ట్ లోపలికి వెళ్ళకుండా సెక్యూరిటీ దగ్గర వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పైకి వెళ్ళే విధంగా మనం ప్లాన్ చేస్తాం. లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. 8 ప్యాసింజర్స్ లిఫ్ట్ మనము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. విత్ పవర్ బ్యాకప్ తోటి ప్రొవైడ్ చేస్తున్నాం. టోటల్ ఇప్పుడు ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి సార్? మొత్తం 5 ఫ్లోర్లు వస్తాయి. 5 ఫ్లోర్లో మనకి మొత్తం 30 ప్లాట్లు వస్తాయి. ఫ్లోర్ 6 ప్లాట్లు ఉంటాయి. ఇప్పుడు ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి? ప్రైస్ వచ్చేసి 1275 స్క్వేర్ ఫీట్ ప్లాట్ వచ్చేసి ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ కలిపి మనం 52 లక్షలకి మనం కోట్ చేస్తున్నాము. నెగోషియబుల్ ఉంటుంది. ఎవరైనా వచ్చి మాట్లాడుకోవచ్చు. స్లైట్లీ నెగోషియబుల్. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ SBI నుంచి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. SBI అప్రూవల్ కూడా ఇచ్చింది. లోన్ అప్రూవల్స్ కూడా ఇచ్చేసింది. సో కాబట్టి ఎలాంటి ప్రాబ్లము లేదు. లీగల్ పరంగా కూడా చాలా క్లియర్ గా ఉన్నాము. చాలా క్లారిటీగా ఉంది. SBI ఆల్రెడీ దీనికి అప్రూవల్ కూడా ఇచ్చేస్తుంది. ఫ్లాట్ తీసుకుంటే మనకి ఏమన్నా ప్లేస్ కలిసి వస్తుంది అనేది కంపల్సరీ ఉంటుంది. 27 సెంట్ల మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. మొత్తం 30 ప్లాట్లు వస్తుంది. 35 డివైడ్ చేసుకుంటే UDC అనేది కంపల్సరీ ఉంటుంది. అంతా కూడా మనం ఏంటంటే రెడ్ బ్రిక్ నే మనం వాడుతున్నాం. మామూలుగా లైట్ వెయిట్ బ్రిక్స్ తర్వాత సిమెంట్ బ్రిక్స్ అనేది వాడుతున్నాము. కాకపోతే మనం వాడుతున్నది ఏంటంటే ఓన్లీ రెడ్ బ్రిక్ వాడుతాం. రెడ్ బ్రిక్ వాడడం వల్ల ఏంటంటే స్ట్రక్చరల్ డిజైన్ కూడా మారిపోతుంది. టోటల్ గా ఇది ఏంటంటే అర్త్క్వేక్ రెసిస్టెన్స్ స్ట్రక్చర్ తోటి మనం డిజైన్ చేసాం మొత్తం అంతా కూడా. అవునండి, అర్త్క్వేక్ రెసిస్టెన్స్ స్ట్రక్చర్ తో మనం డిజైన్ చేయడం వల్ల మన పిల్లర్ సైజ్ తీసుకోండి, లేకపోతే కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాలిటీ తీసుకోండి, ఎవ్రీథింగ్ ప్రతిదీ క్లియర్ గా ఉంటుంది. మనం వాడుతున్న స్టీల్ కూడా ఓన్లీ వైజాగ్ స్టీల్ మాత్రమే వాడతాం. వైజాగ్ స్టీల్ వాడుతున్నాం. వైజాగ్ స్టీల్ ఏంటంటే స్పెసిఫికేషన్స్ చాలా బాగుంటాయి. స్ట్రెంగ్త్ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. సో మనం వైజాగ్ స్టీల్ మాత్రం, వైజాగ్ TMT స్టీల్ మాత్రమే వాడుతున్నాం. తర్వాత వచ్చేసి చెట్టినాడ్ సిమెంట్ అండ్ భారతి అల్ట్రాటెక్, ఈ మూడిట్లో మనకు అవైలబిలిటీ ఉన్న సిమెంట్ ని మనం తీసుకొని యూజ్ చేసుకొని వాడుతున్నాం అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే సార్. హాల్ ఇది ఒక వైడ్ హాల్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకు డైనింగ్ కి మనకి ఇక్కడ డైనింగ్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇది పూజ గది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ప్లేస్, యూటిలిటీ ఏరియా. ఓకే, బాగా స్పేస్ అయితే ఉందండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేస్తుంది. వాష్రూమ్ కూడా బాగా మంచి స్పేషియస్గా ఉంది. టోటల్ అంతా రెడ్ బ్రిక్సే. వాడుతున్నాం. ఇక్కడ కూడా ఏరియా ఉంది, బాల్కనీ వస్తుంది. చూడండి, బాగుంటుంది అనమాట. ఒకసారి రెడీ అయిపోయిందంటే మీరు చూసినారంటే బాగుంటుంది.
వెంటిలేషన్ అయితే బాగా మంచిగా వస్తుందండి. హైవే కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ నియర్ బై ఉంటుంది అనమాట. సరౌండింగ్ మొత్తం హౌసెస్, మనకు స్కూల్స్ కానీ ఇంటర్నేషనల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మీరైతే విజిట్ చేస్తే బాగుంటుంది అనమాట ఫ్యూచర్కి. ఇక్కడ ఏంటంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇక్కడ దగ్గరలోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, అక్కడ కనిపిస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్, తర్వాత గీతం కాలేజ్, తర్వాత సిఎంఆర్ కాలేజ్, ఇలాంటి మొత్తం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. స్కూల్ కూడా నియర్ లో ఉన్నాయండి. చిన్నపిల్లలకి స్కూల్స్ కావాలన్నా ఫంక్షన్ హాల్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా అతి చేరువలో మీకు కావాల్సిన అన్ని రకాల సరుకులు కూడా కళ్యాణదుర్గం రోడ్లో చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. అనంతపూర్లో కన్నా కూరగాయలు ఇవన్నీ తీసుకుంటే కళ్యాణదుర్గం రోడ్లో చాలా చీప్ గా దొరుకుతాయి. ఎందుకంటే రైతులు తెచ్చి అమ్ముతుంటారు. నియర్ బై ఈ చిల్డ్రన్ బెడ్రూమ్, కామన్ బాత్రూమ్ వచ్చేస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్, అది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కూడా మంచి స్పేస్ ఉంది సార్. ఇది నార్త్ ఫేస్, అలానే ఈస్ట్ ఫేస్ కూడా ఉన్నాయి. ఏమంటే ఇంకా మొత్తం అంతా ఇదే విధంగా ఉంటాయి కదా సార్, అన్ని సేమ్ ఒకే యూనిక్గా ఉంటాయి. అన్ని ప్లాట్లు ఉన్న 6 ప్లాట్లు కూడా యూనిక్గా అన్ని కూడా 1270 స్క్వేర్ ఫీట్ తోనే మీకు అవైలబుల్. ఈస్ట్ అయినా నార్త్ అయినా అన్ని కూడా 1270 స్క్వేర్ ఫీట్, అన్ని యూనిక్గా ఒకే విధంగా ఉంటాయి. 2 BHK అపార్ట్మెంట్ మొత్తం ఫ్లాట్స్ అన్ని ఇవి ఎక్స్క్లూజివ్గా మేము డిజైన్ చేసి ఇస్తున్నాం. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా సార్? మా కాంటాక్ట్ నెంబర్స్ మీకు ఇస్తున్నాం, వాటితో మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. సార్ అయితే విజిట్ చేయండి, కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. 3 వైపులా రోడ్లు ఉన్నాయి కాబట్టి మీకు ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బాగుంటుంది. అడ్రస్ వచ్చేసరికి అనంతపురంలో అండి, కళ్యాణదుర్గం బైపాస్ రోడ్లోనే నియర్ బై మనకు భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది. అలానే సాయి కిషోర్ ఫంక్షన్ హాల్ బ్యాక్ కొత్తగా అయితే ఉందన్నమాట. రజాక్ ఫంక్షన్ హాల్ ఇక్కడ నియర్ బై చాలా ఉన్నాయన్నమాట చెప్పాలంటే. ఒకసారి అయితే విజిట్ చేయండి. మంచి క్వాలిటీగా కట్టిస్తున్నారు అపార్ట్మెంట్. మీరు ఫ్లాట్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్కి కానీ అంటే ఇక్కడే ఉండడానికి కానీ చాలా బాగుంటుంది. వెంటిలేషన్ అయితే మంచిగా వస్తుంది. విజిట్ చేయండి, కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మన ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.